మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మందికి పైగా హమాలీ కార్మికులకు వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించారు. ఉస్నాబాద్లోని ఆదర్శ అంబేద్కర్ హమాలీ కార్మిక సంఘాలతో గత కొన్ని రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమైన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నేడు వైద్య సిబ్బంది హమాలీ కార్మికులకు వివిధ రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ ఆరోగ్య పరిరక్షణకై మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న చొరవ పట్ల హమాలీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 200 మందికి పైగా హమాలీ కార్మికులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు టీపీసీసీ సభ్యులు కేడన్ లింగమూర్తి తెలిపారు. కష్టపడి పనిచేసే కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య పరీక్షలను నిర్వహింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్మికుడి ప్రత్యేక ఆరోగ్య ఫైల్ను తయారు చేసి వారికి అవసరమైన మందులను చికిత్సను అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ పరీక్షలు దోహదపడతాయన్నారు. భవిష్యత్తులో మరింత మంది కార్మికులు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. బాగు చేసుకోవాలని టెస్టులకు రమ్మన్నారు. వాళ్ళ పొద్దున వచ్చినాం సార్, 7 గంటలకే వచ్చినాం. టెస్ట్ చేసుకోవడానికి వచ్చినాం. పొద్దున 7 గంటలకే ఫోన్ చేసి పొన్నం ప్రభాకర్ గారు రమ్మంటే వచ్చినాం. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఉస్మానాబాద్కు చెందినటువంటి ఆదర్శ అమ్మాలి సంఘం, అంబేద్కర్ అమ్మాలి సంఘం, సుమారు 2 సంఘాలలో 200 పైచిలకు అమ్మాలి కార్మికులు ఉంటారు. మొన్న అంటే ఒక 15 రోజుల క్రితం ఈ అమ్మాలి సంఘాల కార్యాలయాలకు మన శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. వాళ్ళ సహాయక బాధలు తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏం సహకారం చేస్తే బాగుంటుందో అని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొందరి ఆరోగ్య పరిస్థితుల మీద అక్కడ టాపిక్ వచ్చినప్పుడు మీరు అంతా ఆరోగ్య పరీక్షలు వ్యక్తిగతంగా చేసుకొని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, షుగర్ ఉన్నదా, బీపీ ఉన్నదా, మీ శారీరక పరీక్షలు చేసుకుంటే మీరు చాలా రోజుల దాకా ఆరోగ్యంగా ఉండొచ్చు, మీ కుటుంబాలకు కూడా ఆర్థికంగా బలం చేకూర్చచ్చు అనేటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది. అప్పుడే ఉస్మానాబాద్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ వ్యక్తిగత రూపంలో ఫైల్ ఇస్తారు. వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ వయసు, వారికి మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లయితే బాగుంటుంది, గొయ్యలు వేసుకున్నా, ఆహార అలవాట్లు ఎట్లా చేసుకోవాలి, ఆకుకూరలు తినన్నా అనేటువంటి విషయాల మీద ప్రభుత్వం సలహా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 2 సంఘాలకు సంబంధించిన హమాలీ కార్మికులు ఉస్మానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకుంటా ఉన్నారు.